నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. విజయవాడ నగరంలో పర్యటించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని చీపురు పట్టిన కేంద్ర మంత్రి. అమరావతి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న ప్రహ్లాద్ జోషి. సింగపూర్ లో సిపిఎన్ ఎర్త్ 361 డిగ్రీస్ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు దార్శనిక నిర్ణయాలను విశ్లేషిస్తూ ఈ పుస్తకం రూపకల్పన. ప్రపంచ నేతలు లీ కువాన్ యూ, జెసిందాతో పోల్చిన రచయిత శ్రీనివాస ప్రసాద్. విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ కేశినేని చిన్ని దంపతులు ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించిన ఎంపీ. యోగాంధ్ర 2026లో భాగంగా హరితబేరం పార్కులో జరిగిన మీడియా థీమ్ యోగా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. మీడియా వృత్తిలో సమతుల్యతకు యోగానే మార్గమన్న జిల్లా కలెక్టర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఎదిగిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. భవానీపురంలోని వాజ్పేయి పార్కులో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మొక్కలు నాటి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రహ్లాద్ జోషి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశానికి అత్యధిక కాలం సేవలందించిన ప్రధాన మంత్రుల్లో ఒకరిగా నిలిచారని పేర్కొన్నారు. 2014కి ముందు భారత ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని ఈ సందర్భంగా తెలియజేశారు. Continuously served Prime Minister of this country. Before to this, Pandit Nehru was the Prime Minister who served 4,399 days, whereas as on date, Honorable Prime Minister Shri Narendra Modi has served more than 4,406 days. Means, day by day, the popularity of Prime Minister among the world leaders. You can see many world leaders, many bigger economies, where their leaders, their popularity is going down. उनका जो जनप्रियता है वो नीचे जा रहा है. लेकिन भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का 140 करोड़ आबादी है हमारा, इतना बड़ा आबादी के बीच में माननीय मोदी जी का पॉपुलैरिटी बरकरार है. सिर्फ बरकरार नहीं है, ग्राफ ऊपर जा रहा है. इसके कारण क्या है? एक तो रिकॉर्ड है, इतने दिन तक प्रधानमंत्री रहे हैं, और इसके साथ ही साथ जो काम हुआ है वो काम अगर गिनना है तो बहुत समय लगेगा, लेकिन 2-3 विषय मैं उल्लेख करने का कोशिश करता हूँ. आप जानते हो, बिफोर 2014 भारत को 10 साल तक ऑलमोस्ट एक बहुत ही वीक अर्थव्यवस्था, अशक्त व्यवस्था, 5 दुनिया में बहुत अशक्त व्यवस्था था, दुर्बल इकोनॉमी था. इन दैट दुर्बल इकोनॉमी 5 में भारत भी था. फ्रैजाइल 5 ऐसे बुलाते थे. आज फ्रैजाइल 5 से भारत दुनिया के सबसे तेजी से बढ़ने वाली अर्थव्यवस्था बन गई है. वी आर द फास्टेस्ट ग्रोइंग इकोनॉमी ऑफ द वर्ल्ड. तो इंफ्रास्ट्रक्चर में, रेल इंफ्रास्ट्रक्चर में 100% हमने रेल इंफ्रास्ट्रक्चर, रेल नेटवर्क भी बढ़ाया, उसके साथ ही साथ पूरा 100% इलेक्ट्रिक. आज दुनिया में ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనా దక్షత, దార్శనికతపై రాసిన సిపిఎన్ ఎర్త్ 361 డిగ్రీస్ పాలిమ్యాథ్ అనే పుస్తకాన్ని సింగపూర్ లో ఆవిష్కరించారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని విడుదల చేశారు. అనంతరం పుస్తకం తొలి ప్రతులని సింగపూర్ లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులే, రాష్ట్ర మంత్రి పి నారాయణ, అసోసియేషన్ ప్రతినిధులకు అందజేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వివిధ సందర్భాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను లోతుగా విశ్లేషిస్తూ ఈ పుస్తకం
పుస్తకాన్ని రచించారు. రేపటి కోసం దినపత్రిక చీఫ్ ఎడిటర్ శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ ఈ పుస్తకాన్ని రచించగా విశ్రాంత ఐఏఎస్ అధికారి కెవి సత్యనారాయణ ఆంగ్లంలోకి అనువాదించారు. ఎంపీ కేశినేని శివనాథ్ తన సతీమణితో కలిసి ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఎంపీ దంపతులకు ఆలయ అధికారులు ట్రస్ట్ బోర్డు సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక అర్చనలు పూజా కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్ర ప్రజల సుఖశాంతులు అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ మర్యాదలతో ఎంపీ కేశినేని శివనాథ్ దంపతుల్ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ సీనా నాయక్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆలయ అధికారులు ఎంపీ దంపతులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పాలక మండలి సభ్యులు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేగవంతమైన మీడియా రంగంలో పనిచేస్తున్న పాత్రికేయులు, ప్రతినిధులు నిరంతరం ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, అలాంటి పరిస్థితుల్లో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా సాధన ఎంతో అవసరమని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పేర్కొన్నారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని ఆరోగ్యవంతమైన జీవన విధానానికి మార్గదర్శకమని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలను ప్రచారం చేసి ప్రజలను యోగా సాధన వైపు మరింతగా ప్రోత్సహించాలని కలెక్టర్ కోరారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా మంగళవారం హరిత బేరం పార్కులో మీడియా థీమ్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పాల్గొని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులతో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యోగా శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. మీడియా ప్రతినిధులు నిరంతరం సమయపాలన, క్షేత్రస్థాయి విధులు, వార్తల సేకరణ వంటి బాధ్యతలతో ఒత్తిడిని ఎదుర్కొంటారని, అలాంటి పరిస్థితుల్లో యోగా వారికి శారీరక, మానసిక ఉల్లాసాన్ని అందించడంలో ఎంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలో చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మీడియా సహకారం ఎంతో అవసరమని, యోగా ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన ఆర్టిస్టిక్ యోగా విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె జయరాజు, ఉపాధ్యక్షులు చావా రవి, సీనియర్ పాత్రికేయులు ఎం గాంధీబాబు, వైవివి వరప్రసాద్, సిహెచ్ విజయభాస్కర్, సిహెచ్ నారాయణరావు, డివి రమణ తదితరులు పాల్గొన్నారు. పాటించాలి. ఈ రోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, అలాగే సోషల్ మీడియా ప్రతినిధులు, అలాగే చాలామంది పిల్లలు, కాలేజ్ స్కూల్స్ పిల్లలు వచ్చున్నారు. అలాగే మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ యోగాన్ని ఒక ఉద్యమంలాగా ప్రతి ఒక్కరూ యోగాన్ని జీవితంలో ఒక భాగంగా చేసుకొని వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి ప్రతి ఒక్కరు సహకరించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మనకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంత పౌరులుగా తీర్చిదిద్దడానికి, తెలుసో తెలియక వాళ్ళు హెల్త్ అంటే మా బాడీ గురించి కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంటాం. అంటే అనునిత్యం ఏదో పని చేసుకుంటూ ప్రెషర్, ఇటువైపు వర్క్ ప్రెషర్, అది ఇది అనుకొని we keep forgetting our body. ఫైనలీ మనతో ఉండేది, మనతో వచ్చేది, మన కోసం ఆలోచించేది, మన కోసం ప్రతి అనుక్షణం తపన పడేది మన బాడీ ఒకటే. కాబట్టి ఆ బాడీని ఎంత చక్కగా మనం చూసుకుంటే, ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటే మనం చేసే పనిలో డెడికేషన్ ఉంటుంది, మనం చేసే ఆలోచనల్లో మంచి వృద్ధి వస్తుంది, మనతో పాటు మన సమాజాన్ని, మన కుటుంబాన్ని కూడా మనం మంచిగా చూసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు యోగా ప్రాక్టీస్ చేస్తూ ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకుంటూ సమాజానికి, సమాజ పురోగతికి మంచిగా తోడ్పడాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలు ఏదైతే వికసిత్ భారత్, అలాగే విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 ఉందో, ఇవన్నీ సాధించాలంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే నినాదం హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఆ హెల్త్లో భాగంగా ఆ యోగా అనేది చాలా మంచిగా ప్రతి ఒక్కరికి దోహదపడుతుంది. అలాగే ఈరోజు చేసిన ఈ కార్యక్రమాలు అయితే ఉన్నాయో, కామన్ యోగా ప్రోటోకాల్, ఇది క్లిష్టమైన ఆసనాలు కాదు, చాలా సింపుల్ ఆసనాలు. ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేస్తూ ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడైనా ఇవి చేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటాయి. రోజుకి 24 గంటలో కేవలం ఒక 45 నిమిషాలు ఈ కామన్ యోగా ప్రోటోకాల్ మనం పాటిస్తూ మనం దీన్ని ప్రాక్టీస్ చేస్తే మనం ఎవరైనా కూడా, అది అధికారులైనా, విద్యార్థులైనా, టీచర్స్ అయినా, మీడియా మిత్రులైనా, సోషల్ మీడియా వాళ్ళైనా, ఎవరైనా కూడా మనకు మంచి ఆరోగ్యం ఉంటుంది. మనం చేసే పనిలో డెడికేషన్ను, అలాగే ఆ వృద్ధి వస్తుంది, ఆలోచనలు మెరుగుపడతాయి. ఓవరాల్
మన జిల్లా డెవలప్మెంట్కి, రాష్ట్ర డెవలప్మెంట్ దేశ వడ్డే నవీన్ ప్రధాన పాత్రలో నటించిన ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు చిత్రం ఈ నెల 19న థియేటర్లలో విడుదల కానుంది. సుదీర్ఘ విరామం తర్వాత వడ్డే నవీన్ హీరోగా నటించిన చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సరైన కథ దొరకకపోవడంతో గ్యాప్ వచ్చిందని వడ్డే నవీన్ వెల్లడించారు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు చిత్రం ప్రేక్షకులను ఆదరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం విజయవాడ గాంధీనగర్ లోని ప్రముఖ హోటల్లో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు చిత్ర బృందం సందడి చేసింది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో హీరో వడ్డే నవీన్ మాట్లాడారు. సుదీర్ఘ విరామం తర్వాత సరైన కథ కుదరటంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలిపారు. ఇందులో తాను పోలీస్ కానిస్టేబుల్ పాత్ర పోషించానని, స్టేషన్ లో తాను చేసే పనుల కారణంగా ఉన్నతాధికారులు 10 ఏళ్లలో 55 సార్లు బదిలీ చేస్తారని, అందుకే చిత్రానికి ఈ పేరు పెట్టినట్లు ఈ సందర్భంగా వివరించారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను, కుటుంబాలను ఈ సినిమా విశేషంగా అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన వస్తుందని హీరోయిన్ రాశేష్ సింగ్, చిత్ర యూనిట్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఈ నెల జూన్ 19న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ మేము మంచి కంటెంట్తో, గుడ్ విజువల్స్ అండ్ సౌండ్తో ఎంతవరకు బాగా చేయాలో చేశాము. మా అందరికీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది మీకు నచ్చుతుందని. మీ అందరూ ఎవరో చెప్పటం గురించి ఆగకుండా ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచి అందరూ వచ్చి మీ ఒపీనియన్ అప్పుడు తెలుపండి. అండ్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు విల్ ఎంటర్టైన్ యూ అని నేను అనుకుంటూ ఆల్ ఓవర్ వేర్ ఎవర్ తెలుగు ఆడియన్స్ అదే ఎన్నాళ్ళు నన్ను ప్రొపగేట్ చేస్తూనే వచ్చారు. ఈ సినిమా గురించి ఇంకా ఈ టీజరు, ఈ సాంగ్స్ ఇవన్నీ చాలా వైరల్ చేశారు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ తెలుగు ఆడియన్స్ అండ్ ఆఫ్ కోర్స్ మీడియా ఫర్ ప్రమోటింగ్ ద ఫిల్మ్ వెల్. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు 19 జూన్కి రిలీజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలీ థ్యాంక్ యూ టు విజయవాడ, గుంటూరు. ప్రతిసారి వచ్చినా చాలా ప్రేమ చూపిస్తారు. చాలా మంచి ఫుడ్ కూడా ఎవ్రీ టైం ట్రై చేస్తాను. సో వెరీ థ్యాంక్ఫుల్. అండ్ మా టీజర్కి, మా ట్రైలర్కి, మా సాంగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్పెషలీ నవీన్ గారు కమ్బ్యాక్ కోసం చాలా ఈగర్లీ అందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ నేను మూవీ చూశాను అండ్ ఐఎమ్ టెలింగ్ యూ హీ హ్యాస్ డన్ హిస్ బెస్ట్. చాలా మంచి పర్ఫార్మెన్స్ అండ్ అందరూ చాలా మీ అందరికీ చాలా నచ్చుతుంది. ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అండ్ 19 జూన్ తప్పకుండా చూడండి. చాలామంది వెయిట్ చేస్తున్నారు మీకోసం. సో ఐ యూ ఎక్సైటెడ్ ఫర్ ఇట్? హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నువ్వు అన్నట్టు ఆల్ ఆఫ్ us యాజ్ అ టీమ్ వర్క్ వెరీ వెల్ టు గివ్ అ క్వాలిటీ ఫిల్మ్ అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ ఆల్సో. మేజర్లీ వెయిటింగ్ ఫర్ యూ. అండ్ నేను ఎక్కడికి వెళ్ళిన హైదరాబాద్లో అక్కడ అందరూ మీ సాంగే ప్లే చేస్తున్నారు, మీ గురించే మాట్లాడుతున్నారు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు వస్తుంది, సార్ వస్తున్నారు, మీకు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని ఎవ్రీ వన్ లవ్స్ యూ సో మచ్. అండ్ ఇక్కడ కూడా అక్కడ కూడా. సో వెరీ గుడ్ టు సీ దాట్. భవానీపురం క్వాంబే రోడ్డులోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యని పరిష్కరిస్తారని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో కలిసి వాజ్పేయి పార్క్ కి విచ్చేసిన ఎమ్మెల్యే సుజనాకు కుండల బజార్ కాలనీ వాసులు, మహిళలు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక కొద్దిపాటి వర్షానికే డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయని, అనేక అవస్థలు పడుతున్నామని ఎమ్మెల్యే సుజనాకు వివరించారు. కుండల బజార్ డ్రైనేజీ వ్యవస్థ పరిష్కారానికి చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే సుజనా తెలిపారు. విఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి అంచనా రూపొందించామని అన్నారు. అతి త్వరలోని డ్రైనేజీ పనుల్ని ప్రారంభించి పూర్తి చేస్తామని ఎమ్మెల్యే సుజనా హామీ ఇచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలో భవిష్యత్తులో ఎలాంటి మురుగు సమస్యలు తలెత్తకుండా ప్రణాళికబద్ధంగా పనులు చేపడతామని ఎమ్మెల్యే సుజనా తెలిపారు. రోజు పొద్దున్న ఇక్కడ వచ్చి కూర్చుంటే ఉపయోగం లేదు. నేను ఎక్కడున్నా పని చేస్తా ఉన్నా. దాంట్లో ఇందాక ఆయన బుడమేరు గురించి చెప్పారు కదా. నా సిద్ధాంతమే ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేక సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్య వచ్చినప్పుడు సమస్య నుంచి మనం ఒక పాఠం కింద నేర్చుకొని నెక్స్ట్ ఆ సమస్య రాకుండా ఉండటానికి వీలుగా చేయాలనేది ప్రివెన్షన్ అనమాట. ఫ్యూచర్లో మళ్ళీ అలాంటి సైక్లోన్ మన చేతిలో లేదు. సైక్లోన్ మనం కంట్రోల్ చేయడం దేవుడు దయ. కాబట్టి దానికి అన్ని ప్రయత్నాలు, ప్రణాళికలు వేస్తున్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక సమస్య ఉండటం మూలాన త్వరితగతంగా మనకు సపోర్ట్ అనేది రావట్లా. కానీ నేను దేశం అంతా సిఎస్ఆర్ ఫండ్స్ అవో ఇవో తీసుకొచ్చి నా సొంతవి కూడా మా గ్రూప్ నుంచి కూడా పెట్టి కింద చేస్తున్నా. ఆరోగ్యం కూడా వీలైనంత వరకు ప్రివెంటివ్ సిక్నెస్ అంటే సిక్ కాకుండా మనం ఏం చేయాలి అని అంటే మొట్టమొదటి పార్క్లో మొదలవ్వాలి. మీరు ఈ పార్క్లోకి వచ్చి సెల్ ఫోన్లు జేబులో పెట్టుకొని లెస్ వాకింగ్ మోర్ టాకింగ్ అయితే ఉపయోగం లేదు. ఓకే, మహిళలు చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడు నేను ఇందాక నుంచి చూస్తున్న ఒక్క మహిళ కూడా లేరు, అంటే తక్కువ, ఇప్పుడు వచ్చినట్టున్నారు, చాలా తక్కువ. 50% మహిళలు కూడా మీరు డెఫినెట్గా కావాలంటే సమయం సపరేట్గా పెట్టండి. మార్నింగ్ కూడా కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు కదా. ఓకే, ఎనీవే మహిళలకు కూడా సరైన గౌరవం ఇచ్చి వాళ్ళు కూడా ఓటు వేస్తేనే కదా ఈరోజు నా మంత్రి గారు ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఉంది. ఇకపోతే ప్రహ్లాద్ జోషి గారికి అమితమైన చరిత్ర ఉన్నది. 5 సార్లు లోక్సభ ఎంపీ, మామూలుగా కాదు. ఓకే, అప్పటి నుంచి పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ చేశారు, అనేక 12 సంవత్సరాలు కంటిన్యూస్గా మినిస్టర్ చేస్తూనే ఉన్నారు. ఈయన కూడా చరిత్రే, మామూలు మనిషి కాదు. చూస్తానికి సామాన్యంగా కనపడతారు కానీ వెరీ బిగ్ మ్యాన్. కర్ణాటకలో హయ్యెస్ట్ రికార్డెడ్ పర్సన్, పర్టికులర్గా ఫ్రమ్ బీజేపీ నుంచి. మనకు చాలా సంతోషం ఈరోజు ఇక్కడ రావటం వలన. ఎందుకంటే నేను ఆయనతో కలిసి ఆయన మొదట లోక్సభలో ఉన్న, రాజ్యసభలో ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు కలిసి రెగ్యులర్గా మేము పనిచేసేవాళ్ళం. రెగ్యులర్గా చూస్తూ ఉండేవాడిని. వన్ ఆఫ్ మై బెస్ట్ గుడ్ రిగార్డెడ్ ఫ్రెండ్ ప్రహ్లాద్ జోషి గారు. కాబట్టి నేను ఎప్పుడు ఏం చెబుతున్నానంటే, నేను చేసింది ఆవకింద అయితే చేయవలసింది అడివంత ఉందనేది నా అంతటి నాకు తెలుసు, ఎప్పుడు చెప్తా ఉంటా. అంటే ఇంకా మీరు సమస్య. రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. ప్రజల గొంతుకగా నిలుస్తున్న సోషల్ మీడియాను అణచివేసేందుకు భయభ్రాంతులకి గురి చేసే విధంగా వ్యవహరించడం రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి చేయటమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికలపై కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న అణచివేత చర్యలు, అక్రమ కేసులు, ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనను నిరసిస్తూ రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తిరువూరు ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాసు, రాష్ట్ర సోషల్ మీడియా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డ అంజిరెడ్డి, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షురాలు పగిడిపాటి చైతన్య, మాజీ జెడ్పీ చైర్మన్ నల్లగట్ల సుధారాణి మరియు వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడారు. రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజల సమస్యల్ని ఎత్తి చూపే స్వరాలను అణచివేయడం ద్వారా ప్రభుత్వం తన అసమర్థతను దాచుకునే ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో సోదరులు వర్కింగ్ ప్రెసిడెంట్ అంజిరెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా సోషల్ మీడియా అధ్యక్షురాలు చైతన్య రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు మల్లాది విష్ణు గారు, స్వామిదాస్ గారు, మాజీ మేయర్ భాగ్యలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శులు కానివ్వండి, అన్ని నియోజకవర్గాల సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు, అదేవిధంగా కమిటీ సభ్యులందరూ గారు ఈరోజు పాల్గొని ఏదైతే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్ పేజీని కంప్లైంట్ల ద్వారా, రిపోర్టుల ద్వారా దాన్ని ఆపివేశారో వాళ్ళు చేసిన తీరుకు నిరసనగా ఈరోజు అంబేద్కర్ గారి స్టాచ్యూ ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. నిజంగా కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ప్రజానికానికి ఉపయోగపడే ఒక్క కార్యక్రమం చేయాల, సంక్షేమ పథకాలు చేయాల, అభివృద్ధి కార్యక్రమాలు చేయాల. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో కూడా ముఖ్యంగా సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ మీద, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజ్ మీద, అంతకుముందు ట్విట్టర్ మీద, ఇన్స్టా మీద ప్రభుత్వం చూపిస్తున్నటువంటి దాష్టీకని ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకనంటే ఇప్పటికే దాదాపుగా 800 మందిని సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది. 55 మందిని రిమాండ్కి కూడా పంపడం జరిగింది. ఇదెక్కడ న్యాయం? మీరేమో పరిపాలన చేస్తున్నటువంటి సందర్భంలో అవినీతి, ఏకపక్ష నిర్ణయాలు, మీరు చేస్తున్నటువంటి కుంభకోణాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల వద్దకు చేరువ చేస్తుందనే ఉద్దేశంతో దీన్ని
ఈ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, అలాగే సోషల్ మీడియా సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ అన్నింటినీ కూడా పోలీసుల ద్వారా కేసులు నమోదు చేయించి వాళ్ళకి పైకి పంపించి వాళ్ళని క్లోజ్ చేసేటటువంటి, సీజ్ చేసేటటువంటి, సెన్సార్ చేసేటటువంటి. మాజీ ఎంపీ కేశినేని నానిపై ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు కొట్టేటి హనుమంతరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. విజయవాడలోని ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు కొట్టేటి హనుమంతరావు మాజీ ఎంపీ కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చి రాజకీయంగా తిరస్కరించిన తర్వాత కూడా ఆత్మ పరిశీలన చేసుకోకుండా సోషల్ మీడియా వేదికగా అసత్యాలు, అపోహలు, నిరాధార ఆరోపణలు ప్రచారం చేయడం దివాలాకోరు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా ప్రతిరోజు ఫేస్బుక్ పోస్టులు పెడుతూ ప్రజల దృష్టిని అసలు ప్రశ్నల నుంచి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సోషల్ మీడియా పోస్టులతో ప్రజల తీర్పును మార్చలేరు. ప్రజలు అడుగుతున్న 120 కోట్ల ప్రశ్నకు సమాధానం చెప్పకుండా రాజకీయ నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది అని అన్నారు. సోషల్ మీడియా వేదిక మాజీ పార్లమెంట్ సభ్యుడు కేసీఆర్ నాని వారు పెడుతున్న పోస్టులు చూస్తుంటే ప్రజలు నమ్ముకుంటున్నారు. కేసీఆర్ శివనాథ్ చిన్ని గారి మీద అసాధారణమైన ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు, బోగస్ ఆరోపణలు, ఇవన్నీ కూడా ఆధారాలు లేని యొక్క మాటలు చెప్పి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం వల్ల సమాజం వల్ల తలదించుకునే పరిస్థితి ఇవాళ కేసీఆర్ శివనాథ్ గారిపై చేసిన ఈ నిరాధారమైన ఆరోపణలన్నిటి కూడా కేసీఆర్ నాని గారిని నమ్ముకుంటున్నారు. ఇవాళ వాస్తవం మాట్లాడితే రాజకీయ విమర్శ అనేది ప్రతి దానికి ఉంటుంది, విమర్శ ఉంటుంది, ప్రతి విమర్శ ఉంటుంది. కానీ కేసీఆర్ శివనాథ్ గారిపై కేసీఆర్ నాని కేవలం వ్యక్తిగత ద్వేషంతో తన పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనట్టు నుంచి ప్రజాసేవలో ఉంటున్న వ్యక్తి పైన లేనిపోయిన మాటలు చెప్తూ అవాకులు చవాకులు పెట్టిన వ్యక్తి కేసీఆర్ నాని గారిని ఒక విషయం మాట్లాడుతున్నాం. మీరు 10 ఏళ్ల పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు విజయవాడ నగరం గురించి కానీ, ఎన్టీఆర్ జిల్లా గురించి కానీ ఏనాడైనా మీరు ఆలోచన చేశారా? మీరు మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో స్క్రిప్ట్ రాస్తే ముందు నుంచి మీరు వచ్చి ఈ అవాకు చవాకు పేరు చదవడం ఇవన్నీ అనుకోవాలి. ఆకాశంపై ఉమ్ము అంటే తన మొహం మీద తాకి పడుతుంది. అదేవిధంగా కేసీఆర్ శివనాథ్ చిన్ని గారిపై చేసే ఆరోపణలన్నింటిలో కర్ణాటక హిందుస్థానీ సంగీత శైలులు రెండిట్లోనూ రాణిస్తున్న శ్రీ లలిత ప్రతిభను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అభినందించారు. 2 విభిన్న సంగీత ప్రక్రియలను నేర్చుకోవటం ఎంతో కష్టతరమైన విషయమని, ఆమె ఈ వయసులోనే మంచి గుర్తింపు తెచ్చుకోవటం అభినందనీయమని కొనియాడారు. గతంలో ప్రధాని మోదీ స్వయంగా శ్రీ లలిత ప్రతిభను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశంసించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన నగరంలోని లోటస్ ల్యాండ్ మార్కులో ఉన్న ప్రముఖ యువ గాయని శ్రీ లలిత నివాసానికి విచ్చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 12 ఏళ్ల సుపరిపాలన సాధించిన విజయాలపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని శ్రీ లలితకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ కర్ణాటక హిందుస్థానీ సంగీత శైలులు రెండింటిలోనూ రాణిస్తున్న శ్రీ లలిత ప్రతిభను అభినందించారు. కలవటం జరిగింది. ఇప్పుడు ఈవిడ శ్రీలలిత గారి దగ్గర రావటం జరిగింది. ఆవిడకి ప్రత్యేకత మనందరికీ తెలుసు. ఆవిడ యొక్క మన ఇంద్రకీలాద్రి పైన అమ్మవారి పైన అద్భుత గానం చేసింది. అద్భుత గానానికి స్వయంగా ప్రధానమంత్రి గారు పరవశించి ఆయన యొక్క సోషల్ మీడియా హ్యాండిల్లో పెట్టడం జరిగింది. దేవి నవరాత్రుల సందర్భంగా ఒక తెలుగు పాటని, అలాగే మన విజయవాడ సంబంధించి కనకదుర్గ అమ్మవారికి సంబంధించిన ఏదైతే లీలా కటాక్షం ఉందో దానంతా కూడా అద్భుతంగా ఆవిడ గానామృతం ద్వారా అందించడం జరిగింది. దాన్ని ఆయన ఎప్పుడైతే ట్వీట్ చేశారో దేశవ్యాప్తంగా దాన్ని పెద్ద చర్చకు దారితీసింది. కనుక అటువంటి అదృష్టవంతురాలు, అలాగే నరేంద్ర మోడీ గారు కూడా అదృష్టం. అంటే అమ్మవారి గురించి ఆయన సోషల్ మీడియా హ్యాండిల్లో పెట్టడం. కానీ అటువంటి సందర్భంలో వాళ్ళ ఇంటికి రావడం జరిగింది, ఆవిడ కలవటం జరిగింది, ఆ పాట కూడా వినటం జరిగింది. ప్రహ్లాద్ జోషి గారు ప్రత్యేకంగా చాలా అభినందించారు. ఆయన కూడా సంగీత ప్రేమికుడు. ధార్వాడ్, హుబ్లీ ఏరియాలో సంగీతోత్సవాలు జరుగుతాయి. అనేక రకాల విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. కనుక మరొకసారి ఆవిడకి ఈ 12 years సందర్భంగా बुक्स लेकिन बोल नहीं सकता हूँ. फ्रेंड्स, from morning some of you
are continuously following. I am so thankful for that. Today I have come here to meet Sri Lalita, who is a very, very upcoming singer, both in Carnatic style and Hindustani style, which is really difficult as far as I know. Both learning, it is a difficult one. I come from Dharwad. I know, being from the Dharwad is a place for the many Hindustani giants which has given to this world. If I can name one, is that is Pandit Bhimsen Joshi. He is from that place. So I am a great lover of Hindustani Sangeet, and also my daughter also, she has learned and she has practiced, but nowadays she has not continued. Anyhow, I have heard about this young girl also who is really upcoming, and Prime Minister himself has tweeted about her talent as far as singing is concerned. Today, as part of 12th year, and Shri Sitaramu is supporting her. That is very important thing, continuously supporting. ఎస్ఐఆర్ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా పాల్గొని ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయాలని ఎమ్మెల్యే బోండా ఉమా పిలుపునిచ్చారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని తెలిపారు. 64 డివిజన్ కండ్రిక ట్రాన్స్ఫార్మర్ సెంటర్ పరిధిలోని బూత్ నెంబర్ 112, 110, 109 వద్ద నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అవగాహన సదస్సు కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గంలో ఉత్సాహంగా కొనసాగుతుందని తెలిపారు. అయితే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ అని చెప్పి ఈ ఓట్ల వెరిఫికేషన్ రివిజన్ చేస్తూ ఉన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఉత్సాహంగా జరుగుతూ ఉంది. 260 బూతుల పైన ఉన్నటువంటి మా నియోజకవర్గంలో ప్రతి బూత్లో మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, బిఎల్ఏలు, బూత్ ఇన్ఛార్జీలు, అనుబంధ సంస్థల నాయకులు అందరూ కూడా బిఎల్ఓలతో కలిపి ప్రయాణం చేస్తూ ఇంటింటికి వెళ్ళి వెరిఫై చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే రాబోయే 25 సంవత్సరాలకి మళ్ళా ఓటర్ లిస్టు సరిచేయాల్సినటువంటి అవసరం లేకుండా పూర్తిగా కరెక్ట్ చేస్తూ ఉన్నారు. 2002 ఓటర్ లిస్టుల ప్రకారం ఒక కుటుంబంలో 10 ఓట్లు ఉంటే ఆ 10 ఓట్లు ఎవరైనా చనిపోయారా, ఆ 10 నుంచి వాళ్ళ పిల్లలు 18 సంవత్సరాల నుండి ఎవరికన్నా ఇంకా ఓటు హక్కు వచ్చిందా, చనిపోయిన వాళ్ళని డిలీట్ చేయటం, కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళని జాయిన్ చేయటం, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. నమస్కారం అండి. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలోని 64 డివిజన్కి మా ప్రియతమ నాయకులు, మా ఆరాధ్యదైన ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు గారు సర్ ప్రోగ్రాం పైన ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ విచ్చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ డోర్ టు డోర్ ఈ బిఎల్ఓ, బిఎల్ఏలతో కలిపి డివిజన్ పార్టీ అధ్యక్షులతో, డివిజన్ పార్టీ కమిటీతో పాటుగా 11 బూతులు ఏదైతే ఉందో ఈ 3 బూతుల్ని ఎమ్మెల్యే గారు సందర్శించడం జరిగింది. బిఎల్ఓలతో ఈ కార్యక్రమాన్ని ఆయన కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాం. ఈ మూడు బూతుల్లో ఈరోజు ఎమ్మెల్యే గారు పర్యటించడం జరిగింది. అన్ని పార్టీలని కలుపుకుని బిఎల్ఓ ఈ కార్యక్రమాన్ని 64 డివిజన్లో మేము ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి ఓటర్ని ఎమ్మెల్యే గారు పలకరిస్తూ, మీకు ఓట్లు వచ్చినాయా, మీ ఓట్లు ఉన్నాయా, స్లిప్స్ వచ్చినాయా, రాలేదా, రాకపోతే మీకు ఈ బిఎల్ఓలు మీ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి చాలా వివరంగా ఎమ్మెల్యే గారు వివరించుకుంటూ ఈ 3 బూతులను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. అన్ని డివిజన్ల కంటే ముందుగా ఈ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని మేము వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడ నగరంలో పర్యటించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని చీపురు పట్టిన కేంద్ర మంత్రి. అమరావతి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న ప్రహ్లాద్ జోషి.
సింగపూర్ లో సిపిఎన్ ఎథరెట్ 361 డిగ్రీస్ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు దార్శనిక నిర్ణయాలను విశ్లేషిస్తూ ఈ పుస్తకం రూపకల్పన. ప్రపంచ నేతలు లీ కువాన్ యు, జెసిందాతో పోల్చిన రచయిత శ్రీనివాస ప్రసాద్. విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ కేశినేని చిన్ని దంపతులు ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించిన ఎంపీ. యోగాంధ్ర 2026లో భాగంగా హరితబేరం పార్క్ లో జరిగిన మీడియా థీమ్ యోగా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. మీడియా వృత్తిలో సమతుల్యతకు యోగానే మార్గమన్న జిల్లా కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.